ఈ మిర్రర్ మీద డాష్ బోర్డ్ మొత్తం ఎక్కడ చూసినా బ్లడ్డే. బోర్డర్ కట్టడానికి అయితే వెళ్తున్నామండి. మరి లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ట్రిప్ అయితే చెన్నై అయితే వెళ్తామండి. లోడింగ్ వచ్చేసి మనకి ఏలూరు దగ్గర నుంచి, ఇప్పుడు అన్లోడింగ్ వచ్చేసి చెన్నై. ఈ కెరాయ్ ఇది మనకి మన సబ్స్క్రైబర్ అయితే పురమాయించారు. ఎలాగంటే ఫ్రెండ్ కూడా నేను వెళ్ళాను అనుకో, నేను ఒక్కనే చూస్తాను, నువ్వు వెళ్ళావు ఇంకో నలుగురికి అయితే చూపెడతావు కదా అక్కడ బార్డర్ ఎలా కట్టాలి ఏంటి అని చెప్పేసి అయితే మనకు పురమాయించడం అయితే జరిగింది. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం. బయలుదేరి అయితే నేను 1 కిలోమీటర్ అయితే వచ్చాను. మా ఊరి నుంచి కొంచెం బయటకు వచ్చాం. ఇక్కడ నుంచి ఒక 90 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి ముందు లోడింగ్కి. తర్వాత అక్కడ నుంచి ఇంకా ఎంత వస్తుందో చూద్దాం అలా అన్న ప్లేస్కి. మొత్తం మన టైర్లు కానీ అంతా అన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకున్నాం. ఎందుకంటే లాంగ్ ట్రిప్ కదా, దారిలో ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పేసి ఇప్పుడు అన్నీ చెక్ చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ దారిలో అన్నాం ఇంకో రూపాయికి 2 రూపాయలు అయిపోతాయి. మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇక్కడైతే కొంచెం తక్కువ తీస్తారు కదా. అదొకటి మనది టైర్ ఒకటి ఎప్పటి నుంచి ఒకటి ఏడిపించేస్తున్నాం కదా, దానికి ఇంకైతే ట్యూబ్ అయితే వేయించాం. 185కి సెట్ అయ్యే టైపు ట్యూబ్ అయితే తీసుకున్నాం. అలా వేయించినందుకు ట్యూబ్కి ప్లస్ వేసినందుకు 700 అయితే అయ్యింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎప్పుడన్నా ఒకవేళ అంటే ఎంత అయిందో ఏంటో తెలుస్తుంది కదా కొంచెం, అందుకోసమని. అదేమైందంటే ఒక 20 mm ఓస్లోకి 15 mm లేకపోతే 10 mm థ్రెడ్ ఉంటుంది కదా, పంచర్ థ్రెడ్. అది ఆడితే ఏమవుతుంది, సైడ్ ఎలా గ్యాప్ ఉండిపోద్ది కదా, కనిపించలేని గ్యాప్. అది ఉండడం వల్ల గాలి అలా స్లోగా 2-3 రోజులకి లీక్ అయిపోతుంది టైరు. చాలాసార్లు చూసాం. దానివల్ల ఏమవుతుందంటే టైరు కూడా సైడ్గా అరిగిపోతుంది. అందుకని పక్కకు పెట్టాము టైర్ అయితే. స్టెప్ని కింద అయితే ఉంచేసాను. చెన్నై అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నానండి. కిరాయికి అయితే తక్కువకే ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను చూడాలి, నాతో పాటు మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో తప్ప వేరే అయితే కాదండి. ఎందుకంటే అక్కడ బార్డర్ అవన్నీ ఎలా ఉంటుంది, ఆన్లైన్ అది అంటున్నారు, కొంచెం క్లియర్గా తెలుసుకోవాలి, అదే మీకు చూపెట్టాలి అని అయితే ఇప్పుడు వెళ్తున్నాను నేను. మెయిన్ ఉద్దేశం నేను అది ఇక్కడ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, అందుకోసం అయితే వెళ్తున్నాను. రిటర్న్ కూడా సరే ఇప్పుడు మా సైడ్ అనే కాదు, ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్దామని అయితే అనుకుంటున్నాను. మరి మీకోసమని మెయిన్ ఉద్దేశం అయితే మీకోసం. ఇంకోటి ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మొత్తం అన్ని ప్లేస్లు కూడా కవర్ చేయాలి, అన్నీ చూడాలి. మనం ఇప్పుడు యూట్యూబర్ కింద ఉన్నామంటే మొత్తం అన్నీ కూడా చూపించేలా ఉండాలి కదా. ఇంకా ఓన్లీ ఇక ఆంధ్రాలోనే తిరుగుతాను, ఆంధ్ర చూపెడతాను అంటే చూడటానికి మీకు బోరుగా ఉంటుంది, చేయడానికి నాకు బోరుగా ఉంటుంది కొన్ని రోజులకి. అందుకోసం అని చెప్పేసి కొంచెం అప్డేట్ అవుదామని అయితే అనుకుంటున్నాను. మరి ప్రతి డ్రైవర్ కూడా ఏంటంటే చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లాంగ్ వెళ్ళేటప్పుడు మన బండి ఇంజిన్ అయినా కరెక్ట్గా ఉందా, కూలెంట్ కరెక్ట్గా ఉందా, టైర్లు కరెక్ట్గా ఉన్నాయా, మళ్ళీ ఒకసారి బండి కింద దూరి ఏమైనా ఆయిల్ లీకేజ్లు కానీ చెమ్మలు కానీ కనబడుతున్నాయా అంటే బ్రేక్ పైపులు అవి పగులుతూ ఉంటాయి కదా, అది తెలియవు. చిన్న బెచ్చి ఉంది కాబట్టి అది అలా వైబ్రేషన్ ఇంకా పెద్దది అయిపోతుంది. మనం బాగా పని చేస్తుంది కదా అనుకుంటున్నాం, దారిలో పెట్టెట్టింది అనుకో ఇబ్బంది అయిపోతుంది కదా, అదొకటి చూసుకోవాలి. మళ్ళీ రిటర్న్ లోడ్లు వేసుకొచ్చామంటే ఓవర్ లోడ్లే ఉంటాయి. ఓవర్ లోడ్లు అయినా సరే కానీ టైమింగ్ లోడ్లు అయితే ముట్టుకోకండి ఇప్పుడు కూడా పెట్టకండి అట్లకి. ఎందుకంటే వాటి వల్ల చాలా మంది నష్టపోతున్నారు, అసలు బయటికి రావట్లేదు అది ఎందుకో ఏంటో అని కూడా. ఆ టైమింగ్ లోడ్ల వల్ల చాలా మంది అయితే చనిపోతున్నారు నాకు తెలిసి కూడాను. ఓవర్లోడ్ అంటే ఇంక ఎలాగ తప్పట్లేదు. ఇప్పుడున్న జనాలు బట్టి, మార్కెట్ బట్టి ఒకటి నుంచి ఒకడు అలా పెంచుకుంటూ పోతున్నారు లోడ్లు, వేసుకునే లోడ్లు. సో కొన్ని టైమింగ్ లోడ్ అన్నా కొంచెం మాంతే సాఫీకి వెళ్తాం, ఇంపాక్ట్ తగ్గుద్ది కదా. ఇప్పుడు 80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి గుద్దిన దానికి 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి గుద్దిన దానికి కొంచెం తేడా ఉంటుంది కదా. సో చిన్న దెబ్బలతో అయితే తప్పించుకోవచ్చు నా ఉద్దేశం, అంతే తప్ప ఓవర్లోడ్ అయ్యమని అయితే నేనేం చెప్తలేదండి. అయితే ఎల్ఈడి లైట్లు అయితే వేయడం ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా నేను తిట్టుకునేవాడిని, అదరా ఎవరైనా ఎల్ఈడి లైట్లు వేసుకొచ్చాడు ఇంకో ఈ అమ్మాయి ఉన్న లైటింగ్ సరిపోతలేదండి, ఎల్ఈడి లైట్లు ఇవన్నీ వేసుకొని జనాలు ఎదరోళ్ళు ఎందుకురా తింటారు బాబు అనుకున్నాను. కాకపోతే నాకు ఇప్పుడు అదే గతి అయింది. ఎందుకంటే మన హెడ్ లైట్లు ఎప్పటి నుంచో ఇంకా అదే కంప్లైంట్, లైట్లు వేయడం మరి రోజు కొట్టాడు, మళ్ళీ లైట్ వేయడం మళ్ళీ కొట్టాడు.
షోరూంలో చెక్ చేస్తారు కదా అంటేనేమో వాళ్ళేమో అన్న రేపు తీసుకురండి ఎల్లుండి తీసుకురండి అని చెప్పేసి అన్నాం. అంటే డైలీ మన షోరూమ్ దగ్గర కట్టుకెళ్ళి బండి పెట్టుకుంటే ఇంక మనం ఏం తోలుతాం ఏం ఈఎంఐలు కడతాం. బండి ఒకటి ఖాళీ బండి వలన ఎగరేస్తుంది మంది కొంచెం లోడ్ అడిగేదాకా దీనికి కొంచెం అలా ఉంటుంది. ఆ ఏరియాల నుంచి కొద్దిగా మొత్తానికి అయితే కొంచెం మంచి రోడ్లకి అయితే ఎక్కువ. ఇంకెక్కడ నుంచి మళ్ళీ తాడేపల్లిగూడి వరకు చూసుకోకలేదు. మళ్ళీ తాడేపల్లిగూడి నుంచి హైవే ఎక్కేంత వరకు ఒక 7 కిలోమీటర్లు బాగోదు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ చూసుకోకలేదు ఎక్కడ ఒక రోడ్డు. మరి తర్వాత ఎలా ఉందో తెలీదు, ప్రస్తుతానికి అయితే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే టోల్ గేట్లో కూడా మనీ అయితే లోడ్ చేస్తా. ఇప్పటికి 2685 రూపాయలు ఉన్నాయి నా దాంట్లో అయితే వాలెట్లోని. మళ్ళీ సేమ్ రిటర్న్ ఈ టోల్ గేట్ దాటి అయితే ఫస్ట్ మనకు ఉంగుటూరు టోల్ గేట్ అయితే తగులుతుంది. ఆ ఉంగుటూరు టోల్ గేట్ దాటిన తర్వాత అయితే మన దాంట్లో ఎంత ఉన్నాయో ఏంటో చూద్దాం. రిటర్న్ వచ్చేది అప్పుడు తెలుస్తుంది కదా ఒక ట్రిప్ వెళ్ళి వస్తే ఎంత కట్ అవుతున్నాయి ఏంటని. ఫస్ట్ సింగిల్ ట్రిప్ కూడా చెప్తాను, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళగానే చెప్తా టోల్ గేట్లు ఎంత కట్ అయినాయి అని. తర్వాత రిటర్న్ అంటే మనం ఒకవేళ బండి ఇక్కడికే వదలొచ్చు, లేకపోతే వేరే చోటకి వదలొచ్చు, లేదంటే మళ్ళీ 24 అవర్స్ తర్వాత వదలొచ్చు కదా. అందుకోసం అని చెప్పేసి మీకు క్లియర్గా అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బండిలో డీజిల్ వచ్చేసి 2 పాయింట్లు అయితే ఉంది. ఒక పాయింట్ వచ్చి 5 లీటర్లు అయితే పడుతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ చూద్దాం మన బండిలో ఎన్ని పాయింట్లు డీజిల్ ఉంది, మనకి ఎంత ఖర్చు అయింది ఏంటి అంతా కూడా చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. మరి వీడియో మొత్తం మధ్యలో చిన్న పాయింట్లు మిస్ అయినా కానీ మీకు అయితే అర్థం కాదు కదా. ఓహో, రైల్వే గేట్ అయితే పడిపోయింది. సైడ్ నుంచి అయితే రోడ్డు ఉంటుంది కానీ ఇక్కడ ఎందుకు మనకు అంత ఇబ్బంది ఏముంది. ఒక 5 నిమిషాలు ఆగే ఉంటారు. పెట్టేసుకుందాం, ఆపేసుకుందాం. ఇలాగ కొంచెం అర్థమైతే క్లీన్ చేసుకుందాం. చాలా చిరాకుగా అయితే ఉంది. మనం బయలుదేరి అయితే ఆల్రెడీ 20 కిలోమీటర్లు అయితే వచ్చామండి. కాకపోతే ట్రిప్ పెడదాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడైతే పెడుతున్నాను. 0 అయితే చేశానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకెంత దూరం వస్తుందో టోటల్ చివరి మనం అన్లోడింగ్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు కూడా చూసుకుందాం. అప్పుడు మనకు తెలుస్తుంది ఎంత తాగింది డీజిల్, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే ఫుల్ ట్యాంక్ల మీద నడుస్తుంది కాబట్టి బండి మైలేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ ట్రిప్లో కూడా చాలా రోజులు అయింది కాబట్టి మనం మైలేజ్ చెక్ చేసి ఈ ట్రిప్లో కూడా మైలేజ్ ఎంత వస్తుందో ఏంటి అది కూడా చెక్ చేసుకుందాం. తాడేపల్లిగూడి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంకెక్కడి నుంచి అయితే మనం బాధపూడి నుంచి హైవే అయితే ఎక్కియాలి. అవతల అంత రోడ్డు ఉంది, ఆ రోడ్డు సరిపోతలేదు. వచ్చి మన బండి కింద దూరం. ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరిగేది. ఏంటంటే డబల్ రోడ్డు ఉన్నది, అతలంతా సరిపోతలేదు ఆ బండికి. మరి ఇక్కడ నుంచే వచ్చి తోలుతున్నాడు. హార్న్ కొట్టినప్పుడన్నా తప్పుకోవాలి కదా, తప్పుకోరు. మొన్న నరకం ఏమైందిరా మా వాళ్ళు ఉన్నారా, వచ్చేస్తారా, సెటిల్మెంట్ చేసేస్తారా. ప్రతి ఒక్కరు ఇంక ఇలాగే తయారయ్యారు చాలామంది అయితే. అమ్మా ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అటువైపు ఇటువైపు ఎవరు తప్పున్నా కానీ చిన్న వెహికల్ బాధపడతాడు. పెద్ద వెహికల్ డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేసుకుంటాడు. పని ఓ రోజు బాధపడతాడు, 2 రోజులు బాధపడతాడు, డబ్బులు పోయినాయి. తర్వాత అంతా బాధపడాల్సింది మీరే 2 వీలర్లోనే. ఈ వీడియో కనుక 2 వీలర్లు చూస్తే కనుక కొంచెం అదైతే తెలుసుకోండి. మరి ఎంత డబ్బులు ఇచ్చినా కానీ అతికే కదండి. అతికైతే మటుకి ఇది వరకు ఇట్లా అయితే ఉండదు కదా. మనం వచ్చేంతలోనే దారుణమైన రోడ్ అంటే ఇదే తాడేపల్లిగూడి నుంచి హైవే ఎక్కి రోడ్డు అండి. ఇది మొత్తం ప్యాచ్ వర్క్లు చేసినా కానీ బండి మొత్తం ఎగరేసుకోదేద్దా. బండి ఎల్ఈడి లైట్లు అయిపోతే లైటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మన కంపెనీ లైటింగ్ ఇది. అంటే దగ్గరికి వచ్చింది మొత్తం. మనం బ్రేక్ వేయాలంటే మినిమం ఒక 15 మీటర్ల దూరం ఉంటుంది, 10 మీటర్లు అనుకోండి, ఒక 20 మీటర్లు ఇంచుమించు 15-20 మీటర్ల దూరం అన్నా ఉంటేనే కానీ మనం బ్రేక్ వేస్తే కానీ చూసింది ఆగదు. అలాంటి ఇంత దగ్గరికి వచ్చేసినప్పటికీ ఆగదు కదండి. అందుకోసం అని చెప్పేసి వేయాల్సి వస్తుంది. అది కొంచెం మనకి లాంగ్ అయితే కొడుతుంది. మా సైడ్ అయితే వర్షం లేదు కానీ 35 కిలోమీటర్లో ఇక్కడైతే వర్షం ఉంది. చూడండి ఆల్రెడీ వచ్చినట్టుంది. ఇప్పుడైతే ఏం రాలేదు కానీ నైట్ పడ్డట్టుంది. మనం జాగ్రత్తగా ఎక్కడ వర్షం పడకుండా ఉంటే బాగుంది. మరి బరకం అయితే ఉంది కానీ బరకం కట్టామంటే టప సౌండ్ వస్తుంది. అంత లాంగ్ మీద గాలికి ఇంటి సామాన్లు అనేటప్పటికి గుమ్మని చిరిగిపోతుంది బరకం. మా బాధ అది.
అందుకని అదే వేరే వేరే లోడ్ అయితే ఇంకా అలా పడి ఉంటుంది, బరకం దాని మీద అంటుకుపోయి ఉంటుంది లోడ్ మీద, బస్తా అలాంటిది అయితే ఇంటి సామాన్కి వచ్చేటప్పటికి అలా ఉండదు. అందుకోసం అని చెప్పేసి బరకాలు అయితే పోతాయి ఎక్కువ. హైవే అయితే ఎక్కేసామండి. వీళ్ళంటే ఫోటోలు దిగుతున్నారా, ఏమైందిరా బాబు అనుకున్నాను. ఎందుకని హైవే అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి ఏలూరు అయితే 46 కిలోమీటర్లు అయితే చూపెడుతుంది. ఈ బోర్డులు ఏం కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఒక దిక్కు కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక దిక్కున 13 కిలోమీటర్లు అని ఉంటుంది, మళ్ళీ కొద్దిగా ఎదరికి వెళ్తే 16 కిలోమీటర్లు అని ఉంటుంది. మరి ఏం తాగి మరి బోర్డులు చేసారో తెలియదు, కానీ అదైతే కరెక్ట్గా ఉండవు. మరి ఇది ముక్కలో అయితేనండి. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇప్పుడు పొంగుటూరు ఇది ఫస్ట్ టోల్ గేట్. దీన్ని దాటించాలంటే దీని ఎదరే పక్కన వంతున కూడా ఉంటుంది. అంటే ఈ టోల్ గేటు దీని పక్కనేమో కాలువ, దాని పక్కన మళ్ళీ ఆ రోడ్డు. దూరం కూడా ఏముండదు, కానీ ఎందుకు మనకి అలాంటి అడ్డదారులు దొక్కామనుకో ఎక్కువ ఇబ్బంది పడతాం. సో ఉన్నదారి నయం కదా, పోతే డబ్బులు 110 రూపాయలు టోల్ గేటు. మనం అయితే టోల్ గేట్లో డబ్బులు అయితే లోడ్ చేస్తాం కాబట్టి ఇంకా ఎక్కడైతే చూసుకోక్కర్లేదు. మరి ఏది అటు సైడ్గా మీది ప్రాబ్లం అన్నా మాది ప్రాబ్లమా? ఐసిఐసి అవుతలేదా? ఈ ఐసిఐసిఐ ఫాస్టాగ్లతో ఎలా ఉంటాయి తిప్పలం, స్కాన్ అవ్వట్లేదండి. ఎందుకు ఇబ్బంది అయితే లేదు. లోపలికి వెళ్ళి మళ్ళీ ఎంటర్ చేస్తున్నారు. ఓకే, ఎంటర్ చేశారు. కారు ఆర్ జీపు. ఆల్రెడీ నేను కూడా చెప్పాను కదండి 2-3 సార్లు మీకు, ఐసిఐసిఐ ఫాస్టాగ్ కొంచెం బ్యాలెన్స్ అయితే లేట్ అవుతుంది. ఒక అరగంట వరకు కూడా లోడ్ అవుతలేదు. అరగంట మళ్ళీ ఎక్కడైనా ఒకవేళ బై మిస్టేక్ బ్లాక్ అయిందంటే అరగంట వరకు ఉండాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది. మనం అయితే ఇప్పుడు గుండుగొల్లలో అయితే ఉన్నాం. రాజానగర్ నుంచి వచ్చే హైవే, ఇలా రావులపల్లి నుంచి వచ్చే హైవే మెర్జ్ అయ్యే ప్లేస్ ఇది కరెక్ట్గా. ఇక్కడ నుంచి మళ్ళీ 3 లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇందాక నేను అన్నాను కదా ఈ బోర్డులు కొంచెం రాంగ్ ఉంటాయని చెప్పేసి, ఇప్పుడు అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ క్లియర్గా చూడండి ఏలూరు ఎంత చూపిస్తుంది. దీనికి ముందే 20 కిలోమీటర్లు అని చూపించింది. ఇప్పుడు చూడండి ఏలూరు 13 కిలోమీటర్లు. 13 కనిపించింది కదండి. కొద్దిగా ఎదరు చూడండి మళ్ళీని. ఇక్కడ చూడండి 16 కిలోమీటర్లు. 16 కిలోమీటర్లు అంటే ఇంకా పెరిగింది, దూరం పెరిగింది, అలాగే మళ్ళీ ఇక్కడ కూడా పెరిగింది. మరి ఏం చూసి అయితే మరి లెక్కెట్టారు మనకు అయితే అర్థం కాదు, కానీ ఇంకా ఇంచుమించు ఒక 20 కిలోమీటర్ల లోపు అయితే ఉంటుందండి. మరి ఏలూరు వెళ్ళి మరి లోడింగ్ ప్లేస్లో అయితే నేను లోడింగ్ అవన్నీ ఎలా చేసుకున్నాను ఏంటన్నీ కూడా చూపెడతాను మీకు. వెల్కమ్ టు ఏలూరు అయితే వచ్చేసామండి. కస్టమర్ని అయితే లొకేషన్ అయితే పెట్టమన్నానండి. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు అయితే ఉన్నది. శనివారం పేట అంట, అక్కడికి వెళ్ళాలి. ఇంకా డీజిల్ అలా 2 పాయింట్లో నిలబడింది. నాకు తెలిసి ఇంకా బండి ఆపగానే రెడ్ అయితే వచ్చేద్దండి. ఎందుకంటే రన్నింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డీజిల్ మీటర్ అయితే తగ్గదు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ఎప్పుడైతే బండి స్లో చేస్తామో అప్పుడు తగ్గుద్ది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకొని అదే డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న అమౌంట్ ఎప్పుడు అలా ఉంచుకోవాలి, అవసరం అవుతుంది. మ్యాక్సిమం కస్టమర్ దగ్గర తీసుకున్నాం ఇంకో వాళ్ళకి ఎలా ఉంటుందంటే లాస్ట్లో తీసుకున్నాం ఇంకో అవి బాబాయ్ పెద్దకు వచ్చేమో అవుతుంది అంతా మిగిలినేమో అనుకుంటారు. ఎందుకని మన డబ్బులతో ముందు డీజిల్ కొట్టించుకున్నాం, టోల్ గేట్లు వేయించుకున్నాం, అన్నీ ఆ విషయం అలాగే తెలియదు కదా. లోడింగ్ ప్లేస్కి అయితే దగ్గరికి వస్తామండి.
మరి లోడింగ్ ఎలా చేసుకున్నాం ఏంటి అన్నీ కూడా చూపెడతాను. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 నిమిషాలు అంటే 500 మీటర్లు అయితే చూపెడుతుందండి. ఇంకా అన్లోడింగ్ ప్లేస్కి అయితే వచ్చాం కండి. చెప్పాను కదా ఇది బండి ఆపగానే మన రెడ్ లైట్ అయితే వెలుగుతుందని. వెలిగేసింది. దీంట్లో సామాన్లు అయితే తీసుకురావాలి ఇప్పుడు మనకి. మొత్తానికి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బండి మొత్తం ఫ్రిడ్జ్ బీరు అన్నీ కూడా ఎక్కించేసాం. ఇప్పుడు ఈ సైకిల్ ఇక్కడ పెట్టేసి కట్టేయాలి. షార్ప్ది ఒకటి బీరు ఒకటి పైకి వచ్చింది తప్ప ఇంకేది రాలేదు. అదొకటి జాగ్రత్త చూసుకోవాలి. లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. బయలుదేరుతున్నాం ఇప్పుడు. మనం అయితే ఇప్పుడు ఏలూరు సిటీ నుంచి అయితే బయటకు వచ్చాం. హైవే అయితే ఎక్కినాం. ఇంకెక్కడ నుంచి అయితే 512 కిలోమీటర్లు అయితే చూపించింది చెన్నై అయితేనే. ఒక 4 కిలోమీటర్లు అయితే వచ్చుంటాం. 508 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకా ఎక్కడ ఆగి పని అయితే లేదు. మరి మనకి స్టార్టింగ్ లాటరీ అయితే తగిలేసిందండి. ఫస్ట్ ఆపేసారు. కాకపోతే మన ఓవర్లోడ్ కాదు కాబట్టి ఏమైతే అనలేదు. నేను వీడియో తీయడం అయితే అక్కడ పోలీస్ అయితే చూసాడు. ఏంటి బాబు వీడియోలు తీస్తున్నారంటే ఫోటోలు తీస్తున్నారంటే ఏం చెప్పి ఫోన్ అయితే తీసుకున్నాడు. తీసుకొని చూసాడు. ఏం చేస్తావు ఏంటంటే ఇలా యూట్యూబ్లో లాక్స్ అయ్యి పెడతానండి. డ్రైవర్లు ఓవర్లోడ్లు వేస్తున్నారు కదా, దానివల్ల ఏం మైనస్లు అవుతాయి ఏంటి అని అన్ని కూడా చెప్తానండి. అలాగంటే 2-3 వీడియోలు చూసి సర్లే అయితే వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. మనం అయితే ఇప్పుడు 2వ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. కలపూరు టోల్ గేట్ అండి. ఇక్కడ వచ్చేసి 70 రూపాయలు అయితే కట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనది పొట్టుపాడు. గన్నవరం దాటిన తర్వాత నెక్స్ట్ టోల్ గేట్ అయితే పొట్టుపాడుతో వెళ్తుంది. ఇంకా అక్కడైతే ఆగి టిఫిన్ అయితే చేసి ఇంకా అప్పుడు మిగతా బయలుదేరదాము. మొత్తం ట్రాఫిక్ అయిపోయింది ఫుల్గాను. కదులుతలేదు బళ్ళు కూడా ఏమీ అసలు ఫాస్ట్ అయినా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ట్యాగులు స్కాన్ అవ్వక లేట్ అయిపోతుంది. ఇంచుమించు ఇక్కడే ఒక 10 నిమిషాలు పట్టేసినట్టు పట్టేసింది. ఇప్పుడు కదులుతున్నాయండి తనకి. ఫోన్ మీద చేస్తాడు. 5,000 డీజిల్ అయితే కొట్టించుకున్నామండి. ఇక్కడైతే 2300 అయితే కొట్టిస్తున్నాము. మనకి క్యాష్ అవుట్ కావాలి. బోర్డర్ దగ్గర ఏంటంటే ఆన్లైన్ లో అయితే తీసుకోరంట. మళ్ళీ అక్కడ ఆన్లైన్ లో అడుక్కుని తిప్పలు పడడం ఎందుకని చెప్పేసి ఇక్కడ బంకులు అయితే అడిగితే ఈ అన్న అయితే ఇస్తానన్నాడు. సో మొత్తం 7,300 అయితే వానర్స్ కొట్టించుకున్నామండి. ఇక్కడ డీజిల్ అయితే కొట్టించుకున్నామండి. క్యాష్ కూడా తీసుకున్నాం. ఒక 5,000 అయితే ఉంచుకున్నాం మన దగ్గర. ఎందుకంటే క్యాష్ ఉండడం మంచిది. ఫోన్ పని చేసినా చేయకపోయినా కానీ ఇబ్బంది ఉండదు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే టిఫిన్కి అయితే ఆగాలి. ఇంకా అది అయిన తర్వాత ఇంక మళ్ళీ ఎక్కడ ఆగి పని అయితే లేదు. మనకు కనబడి టోల్ గేట్ వచ్చేసి పొట్టుపట్టి టోల్ గేట్. ఇది ఇక్కడైతే 65 రూపాయలు అయితే కట్ అవుతుంది. కస్టమర్ లెక్కలోనేమో ఇది 2వ టోల్ గేట్, మన లెక్క అయితే 3వ టోల్ గేట్ అండి. ఇంక నెక్స్ట్ మళ్ళీ మనం గుంటూరు వెళ్ళేదాకా కూడా మనకు టోల్ గేట్లు అయితే తగలవు. సారీ, గుంటూరు ముందు కాజా ఒకటి తగులుతుందండి. దాని తర్వాత ఇంక చాలా తగులుతాయి అనుకోండి. విజయవాడ అయితే వచ్చేసామండి. టిఫిన్ కాగా టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక టిఫిన్ చేసి ఇంక ఎక్కడ ఆగేది అయితే లేదు. ఇంకా బయలుదేరిపోవడమే. ఆటో అందేసి మన బొక్కలో పెట్టాడు. బాబోయ్, టిఫిన్ అయితే చేస్తాం. మరి బయలుదేరుతామండి. ఎదరేంటంటే మనుషులు కూర్చోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది చెప్పడానికి అన్నీ కూడాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే 456 కిలోమీటర్లు అయితే చూపెడుతుంది మేము వెళ్ళాల్సిన లొకేషన్ అయితేని. చూద్దాం ఏ టైం అవుతుందో. మామూలుగా అయితే డే టైం కన్నా ఇంత లాంగ్ ట్రిప్ అయితే నైట్ టైం పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే ఈరోజు ఆదివారం కాబట్టి నిన్న నైట్ పెట్టుకున్నారు.
ఈరోజు పొద్దున్నంతా వెళ్ళాలి, అక్కడ పడుకోవాలి. ఈరోజు సెలవు, మళ్ళీ రేపు వరకు ఉండాలి. మనకి మెయింటెనెన్స్ ఎక్కువ అందుకోసమని చెప్పేసి డే టైం పెట్టుకున్నాం. ఈరోజు నైట్కి వెళ్తాం, నీట్గా భోజనం చేసి పడుకున్నాం. రేపు పొద్దున్న మళ్ళీ వేట మొదలెడతాం రిటర్న్ కోసం. అలా సరిపోతుంది మనకు టైము. అందుకోసం అని చెప్పేసి నిన్న నైట్ పెట్టుకోవాల్సిన తర్వాత ఈరోజు పొద్దున్న పెడతానని అని చెప్పేసి అన్నాను. మనం అయితే ఇప్పుడు కాజా టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఈ టోల్గేట్ దగ్గర వచ్చి మన బండికి అయితే సింగిల్ అయితే 120 రూపాయలు కట్ అవుతుందండి. అదే అప్ అండ్ డౌన్ 24 గంటల లోపల వచ్చేస్తే 175 రూపాయలు అయితే కట్ అవుతుంది. మనం రిటర్న్ అయినా సెట్ చేసుకొని రావాలి కాబట్టి ఎలాగ సింగిలే సెట్ అవుతుంది. మనకు అప్ అండ్ డౌన్ ఎలాగ అవ్వదు, మనకి సింగిలే కట్ అవుతుంది. లేదు ఇప్పుడు 24 గంటల్లోగా ఇదైతే పాస్ అయిపోయామంటే 175 కట్ అవుతుంది, లేదంటే మళ్ళీ 120 కట్ అవుతుంది. దీని తర్వాత కొంచెం టోల్గేట్ అయితే రేట్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఒక సింగిలే 175 రూపాయలు అలా ఉంటుంది. బండి మైలేజ్ వస్తుందేమని చెప్పేసి ఇంకా 60 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇంకా స్పీడ్ ఎక్కువ కాదు తక్కువ కాదు, ఇంకా అలా 60 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను. మైలేజ్ ఎంత వస్తుందో చూద్దామండి. మళ్ళీ నెక్స్ట్ డీజిల్ కొట్టించేటప్పటికి ఇంచుమించులో అవగాహన వచ్చేద్ది మనం ఉన్న డీజిల్కి తాగిన డీజిల్కి లెక్కేసుకుంటే. బొలెరోలో వెళ్తుంది చూసారా, అది వచ్చేసి గ్రానైట్ కటింగ్ బ్లేడ్లు అండి. మనకి ఇంట్లో గ్యాస్ బల్లకి కానీ పెద్ద పెద్ద గుళ్ళు వాటిలో పెద్ద పెద్ద స్టోన్లు అవి వస్తాయి కదా, గ్రానైట్ స్టోన్లు, వాటిని కట్ చేసేది చూడండి. ఆ బ్లేడే ఒక లోడ్ అయ్యింది బండికి. మొత్తం మన ట్రిప్ అంతట్లో హయ్యెస్ట్ టోల్గేట్ ఏంటంటే ఇదేనండి. చూడండి 175 రూపాయలు సింగిల్. అప్ అండ్ డౌన్ అయితే 290 రూపాయలు. అది 24 అవర్స్లోగా వస్తే, లేదంటే మళ్ళీ 340 అవుతుంది. 170 బాబోయ్ టోల్గేట్. మరి అసలు ఎందుకో ఇంత రేటు నాకైతే అర్థం కాలేదు. మరి చాలా రేట్ అయితే ఉన్నది ఇది. ఈ టోల్గేట్ వచ్చేసి బొల్లాపల్లి టోల్గేట్. ఇంకా మనం చెన్నై వెళ్ళేంత వరకు ఇంక ఇదే హైయెస్ట్ ఎక్కువ అమౌంట్ కట్ చేసుకున్న టోల్గేట్ కూడా. ఇలా వచ్చేటప్పటికి ఏంటంటే ఈ రోడ్డు చూసేటప్పుడు చాలామంది కొంచెం డౌట్ అయితే ఉండాలి. ఏంటి రోడ్డు ఎలా ఉంది, ఇంత ఖాళీగా ఉంది, మధ్యలో డివైడర్లు లేకుండా పెద్ద పెద్ద లైన్లు వేసారని ఆల్రెడీ అంత ముందు వీడియోలో కూడా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇదైతే ఫ్లైట్స్ లాంటివి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అయితే పెట్టారంటండి ఇక్కడ. అందుకే ఎక్కడా కూడా కరెంట్ వైర్లు కానీ ఏమీ ఉండవు. మధ్యలో ఒకవేళ నిజంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తే కనుక మధ్యలో రాయలు పక్కకు పెట్టేసి ఇంక ఇక్కడైతే ల్యాండ్ చేస్తారంట. ఆల్రెడీ ఒకసారి కూడా ల్యాండ్ అయినాయి అంట కూడా ఫ్లైట్లు కూడాను. ఇప్పుడు మనకు కనిపించే టోల్గేట్ వచ్చేసి 6వ టోల్గేట్ అండి. ఇది స్కై వ్యూ పాయింట్ అంట టోల్గేట్. ఇది ఎంత ఉంది, 100 రూపాయలు సింగిల్, 100 రూపాయలు ఉంది 6వ టోల్గేట్. బాబు ఇంకెన్ని టోల్గేట్లు తగులుతాయండి బాబు. పైనేమో రెస్టారెంట్, కిందనేమో టోల్గేట్. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నేను ఇలాగైతే పైన రెస్టారెంట్ ఉండడం. చూస్తున్నారు కదా స్కై వ్యూ. ఈ టోల్గేట్ దగ్గరికి మనం 24 అవర్స్లోగా వచ్చేస్తే రిటర్న్ 50 రూపాయలు కట్ అవుతుంది. అంటే మొత్తం అప్ అండ్ డౌన్ అయితే 150, సింగిల్ అయితే 100. 24 అవర్స్ దాటేస్తే మళ్ళీ 100. ఓకే స్కాన్ అయిపోయింది. బండి ఏదో ట్రబుల్ ఇచ్చింది అనుకుంటా. మరి కట్టలు పోయినాయో లేకపోతే టైర్ ఏమైనా బరస్ట్ అయిందో, మొత్తం వాలిపోయింది బండి. టైర్ బరస్ట్ అయిపోయింది. బరస్ట్ అయిపోయి మొత్తం తొక్కేసింది ఒక సైడ్ అంతా బండి అంతా. ఎలాంటప్పుడు చుక్కలు కనబడతాయి ఈ ఎండలో, అవన్నీ మార్చుకుని చేసుకునేటప్పుడు. అయ్యి బాబాయ్ మళ్ళీ ఇంకో టోల్గేట్ వచ్చేస్తుందండి ఒక 1/2 కిలోమీటర్లోని. ఏంటి అసలు రోడ్డు అంతా టోల్గేట్లతో నిండిపోయినట్టుంది. బారు టోల్గేట్లే, ఇంకా అసలు అడిగడికి టోల్గేట్ కింద ఉంది. ఇక్కడ టోల్గేట్ ఎంత, 65 రూపాయలు. అప్ అండ్ డౌన్ వచ్చేసి 95 రూపాయలు. మనకి ఇంకా అప్ అండ్ డౌన్తో సంబంధం లేదులేండి, మొత్తం అంతా సింగిల్ చూసుకుంటూ వెళ్దాం. చివరికి వచ్చేటప్పటికి ఎంత అయినాయి అంటే తెలుస్తుంది కదా. ఇంచుమించు ఈ లెక్కను చూస్తే 1500 1200 అలా అయిపోయేలా ఉన్నాయి టోల్గేట్లకి. మామూలుగా లేవుగా టోల్గేట్లు. అసలు ఇంతలా ఉంటాయని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. ఫస్ట్ టైం ఎవరైనా వచ్చి తక్కువ ఒప్పుకుంటే కనుక ఇంకా మొత్తం బొక్క బడేయమంటుందండి వాళ్ళకి. ఈ టోల్ ప్లాజా వచ్చేసి ముసునూరు టోల్ ప్లాజా. ఇది 4వది ఈ రోడ్లోని. మొత్తం మనకు ఇప్పుడు 7 అయితే తగిలినాయండి. కానీ ఫోన్ దగ్గర ఉందో తెలియదు. సరే పంపించి మాట్లాడతాను. మన ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదండి నేను, యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. ఇదిగో చూడండి బండి అసలు ఆనవాళ్ళు కూడా లేవండి అసలు. ఇదిగో మాడికి వెళ్ళాడు
చూసారు కదా మొత్తం బ్లడ్ అయ్యి ఎక్కడికెక్కడ ఎలా అయిపోయిందో. ఇప్పుడు నుంచి అన్న కొంచెం ఓవర్లోడ్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇవన్నీ మొత్తం డాష్ బోర్డ్ మొత్తం బ్లడ్ అండి. ఈ సౌండ్ బాక్సులు అవతల సీట్ అయితే మొత్తం నొక్కేసింది డ్రైవర్కి అయితే. ఈ మిర్రర్ మీద డాష్ బోర్డ్ మొత్తం ఎక్కడ చూసినా బ్లడ్డే. దీన్ని బట్టి చూడండి ఎంత సివియర్గా అయ్యి ఉంటుంది. చార్స్ కూడా ఎందుకు పనిలేదు, మొత్తం మెల్లడిపోయింది. సో చూసుకోండి టైమింగ్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిద్ర వస్తే బండి అయితే పక్కకి తీసుకోండి. టైమింగ్ లెవెల్కి అయితే ఒప్పుకోకండి ఎవరో కూడాను, మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి. బార్డర్ ఎలా కట్టాలి ఏంటి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుందని చెప్పి ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక కొంచెం లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేశారనుకో బార్డర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా తెలుస్తుంది కదండి. ఏ లోడికి వెళ్ళినా కానీ మనం మటుకి తడపకుండా వదలలేము ఈ వర్షం మటుకి. ఇక చూడండి బార్డర్ కట్టడానికి అయితే వెళ్తున్నామండి. మరి కరెక్ట్గా ఇంకా పొద్దున్న దాకా వెయిట్ చేయాలి కదని చెప్పేసి ఇంకా ఇంట్లో పడుకుందాం అనుకునేటప్పటికి సడన్గా వర్షం అయితే చెత్త కొడేసిందండి.